ఈ సిఓ నుంచి డిఓకి వచ్చిన లిస్టులో దీనిపై రిక్వెస్టెడ్ టు సెండ్ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్ టు దిస్ ఆఫీస్ ఇమ్మీడియట్లీ, అంటే సిఓ ఆఫీస్కు ఇమ్మీడియట్గా రిప్లై పంపించమని చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను కంప్లైంట్ చేసిన కాపీని కూడా ఎలక్షన్ కమిషన్కు నేను నివేదించిన కాపీని కూడా పంపించడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే ఏంటంటే, మే నాడు నా మెయిల్ అనేది మొగల్పుర పిఎస్ వారు ఒక నోటీస్ పంపించడం జరిగింది అండర్ సెక్షన్ 91. అందులో ఏం చెప్పారంటే నా వివరాలను, నా అడ్రస్ను, నా టెలిఫోన్ నంబర్ను, వీటినన్నిటిని పంపుంటే నేను ఇమ్మీడియట్గా మెయిల్లో ఇవి పంపించాను. అయితే మొన్న సాయంత్రం నాకు ఒక నోటీస్ అనేది అండర్ సెక్షన్ 173(2) ప్రకారం ఒక నోటీస్ పంపించడం జరిగింది మొగల్పుర పిఎస్ నుండి. అది బై పోస్ట్ అనేది పంపించడం జరిగింది. ఇవాళ కూడా మొగల్పుర పోలీస్ నుంచి ఒక ఎస్ఐ అనేది గాంధీ భవన్కి వచ్చేసి ఈ నోటీసు విషయము నాకు చెప్పటం జరిగింది. అందులో ఏముందంటే, అప్పుడు మనం చేసిన కంప్లైంట్ మీద యమన్ సింగ్, కొంపల్లి మాధవిలత, టి రాజా సింగ్ వీరి మీద అఫెన్స్ అనేది మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళను బుక్ చేస్తున్నాము. కానీ అమిత్ షా మరియు కిషన్ రెడ్డి మీద మెటీరియల్ ఎవిడెన్స్ అనేది లేదు కాబట్టి ఛార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లు తొలగిస్తున్నామన్నమాట మనం చేయటం జరిగింది. చేస్తూ దీని మీద ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కన్సర్న్డ్ మెజిస్ట్రేట్ కు మీరు చెప్పుకోవచ్చు అనేసి మాట చెప్పడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున నేను పోలీస్ వారిని ఒకటే విషయం ప్రశ్నిస్తా ఉన్నాను. రాజా సింగ్ది ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది, మాధవి లతది ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఆ యమన్ సింగ్ అతడు పర్మిషన్ తీసుకుండు, నేచురల్గా ఎవరు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళ పేరు ఉంటుంది. ఇంత స్పష్టంగా అమిత్ షా ఫోటో, తర్వాత ఇంతకుముందు చూపెట్టినటువంటి వీడియో క్లిప్పింగ్ లా అమిత్ షా స్లోగన్స్ ఇస్తుంటే ఆ అమ్మాయిలు, ఆ పిల్లలు కూడా స్లోగన్స్ ఇచ్చింది. కాబట్టి తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ అనేది దొరకలేదనే మాట పోలీస్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు? ఇది సరాసరి ఎలక్షన్ కమిషన్ తప్పుదోవ పట్టించడమే అవుతుంది. అమిత్ షా యూనియన్ హోమ్ మినిస్టర్, ఆయన వచ్చినప్పుడు ఎంత బందోబస్తు ఉంటుందో మనకు తెలుసు. సాధారణంగా కమిషనర్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ కమిషనర్ ప్రజెన్స్ లేకుంటే కన్సర్న్డ్ డీసీపీ వారు ప్రజెంట్ ఉండాలి. ఇన్స్పెక్టర్ కన్సర్న్ అక్కడ ప్రజెంట్ ఉంటారు. బందోబస్తు కొన్ని వందల మంది పోలీసుల బందోబస్తు ఉంటుంది. అంతేకాదు, ఎన్నికల కమిషన్ తరపు నుంచి పర్మిషన్ తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసే ప్రతి దానికి కూడా ఎన్నికల కమిషన్ తరపున వీడియోగ్రాఫింగ్ ఉంటుంది, షాడో టీం ఉంటుంది, ఒకటి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. వీళ్ళందరూ ఉన్న తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ అనేది దొరకలేదన్న మాట కన్సర్న్ పోలీస్ వారు ఎట్లా చెప్తారన్న మాట నా ప్రధాన ప్రశ్న.
దీనిపై నేను ఎన్నికల కమిషన్కు ఒక లెటర్ రాయబోతున్నాను. ఈ లెటర్ వాళ్ళు పంపించినటువంటి 173 నోటీస్ను, ఎవిడెన్స్గా ఉన్నటువంటి ఫోటోలను, వీడియో క్లిప్పింగ్లను అవన్నిటిని పంపించి ఎలక్షన్ కమిషన్ను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినటువంటి ఆ పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలనేసి మేము ఎలక్షన్ కమిషన్ను కోరుతాం. థ్యాంక్ యూ.